నుంచి 40 సంవత్సరాలు 44 సంవత్సరాలు క్షమించాలి. సో 44 సంవత్సరాలు ఆయన కృప మరి కనికరాలు మరి కార్యం చేత మరి దీన్ని దీవించి అనేక మరి ఆటుపోటులు తట్టుకుని మరి ఎత్తు ఫలాలని మరి చవిచూసి సో ఇంతవరకు మరి దీన్ని తీసుకుని వచ్చాడు. సో మరి మేము నమ్మకం కలిగిన వారిగా మరి లేకపోయినప్పటికీ మరి ఆయన మాత్రం మరి నమ్మదగిన దేవుడిగా మరి నీతి స్వరూపుడిగా మాతో నిలబడ్డాడు, మాతో నడిచాడు. మరి అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి దేవుని ప్రేరేపణ బట్టి మరి ఈ సంఘం యొక్క మరి దర్శనం ఉన్నామండి. మరి సంఘానికి సంబంధించి మరి కొన్ని సత్యాలు మరి వాక్యం ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా మరి శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన ఏకీభవించండి. సర్వలోకానికి అధిపతి సర్వశ్రేష్ఠుడు అని నామం నాపై నామం కలిగిన మహోన్నతుడా నీ పాదం చెందుకొచ్చి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతవరకు నేను ప్రభా పాటల్లోనూ నాయన ప్రభా మరి స్తుతి ఆరాధనలో ప్రార్థనలో మీరు మాతో ఉన్నారని నమ్ముతున్నాం. ఇదిగో నేను ప్రభా మాకు ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించి దేవనైన ప్రభా నీ ఆత్మతోనూ సత్యంతో నింపబడి నీ ఆత్మకార్యంలో మా అందరి మధ్యన జరిగినట్లు సంఘానికి మేలు జరిగినట్లు అందరూ రూపాంతరపడి మీరు అక్కడికి సిద్ధపడి జీవితం మేము జీవించినట్లు కృపను అనుగ్రహించండి. దేవానాయన ప్రభా నీ వాక్యానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. నీ ఆత్మతో నింపునైన ప్రభా దేవనాయన ప్రభా ఇదిగోనైన ప్రభా నీ వాక్యం ద్వారా మాకు అందరికీ మేలు జరిగినట్లు ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వాళ్ళు శ్రద్ధ పెట్టి నాయన ప్రభా నీ వాక్యంపై దృష్టి పెట్టి నాయన ప్రభా మరి మీరు మాతో మాట్లాడి నాయన ప్రభా సంఘాన్ని బలపరచమని దేవా ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. సో ఈరోజు ఒక మరి సంఘం అంటే ఏంటి, మరి అది ఎట్లా మరి దేవుని చేత డిజైన్ చేయబడుతుంది, మరి దేవుడు ఎట్లా సంఘానికి ప్రణాళిక రచించాడు, బిబ్లికల్లీ స్పీకింగ్ అంటే ఈ సంఘం పట్ల మరి నాకున్న విజన్ అనేవంటి దర్శనం ఏంటో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ సంఘము మరి పాస్టరు లేదంటే మరి ప్రీచర్ బేస్డ్ చర్చిగా అంటే పాస్టర్ ఆధారిత సంఘంగా కాకుండా లేదంటే మిరాకిల్ బేస్డ్ మరి సంఘంగా అంటే అద్భుత కార్యాలు చేసే సంఘంగా కాకుండా లేదంటే హీలింగ్ బ్లెస్డ్ అంటే స్వస్థత చేకూర్చే సంఘంగా కాకుండా లేదంటే ప్రవచనాల ఆధారిత సంఘంగా కాకుండా కేవలము లేదంటే మరి గతంలో కని విని ఎరుగని అనేక ప్రోగ్రామ్స్ చేసిన చర్చిగా కాకుండా మరి చాలా సింపుల్గా మరి వర్డ్ బేస్డ్ అంటే వాక్య ఆధారిత సంఘంగా లేదంటే స్పిరిట్ లెట్ చర్చిగా ఆత్మానుసారంగా దీన్ని తీర్చిదిద్దాలని మా యొక్క ప్రగాఢ సంకల్పం. ఇది మా ప్రయత్నం, మా ఆశ, మా కోరిక, మా దర్శనం. సో మరొకసారి చెప్తున్నాను, కేవలం వాక్య ఆధారిత సంఘం లేదా ఆత్మానుసార సంఘంగా మరి దీన్ని తీర్చిదిద్దాలని మేము చేసే ప్రయత్నం. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే దేవుని వాక్యం ఒక్కటే మరి నిత్యమైనది, మరి దేవుని వాక్యం ఒక్కటే శాశ్వతంగా మనకి మేలు చేసేది. కాబట్టి వీటి మీద ఆధారపడి కట్టాలని మా యొక్క ప్రణాళిక. సో యేసు తన సంఘమును మరి తన స్వరక్తంతో కొన్నాడు. ఈ విషయం మన అందరికీ తెలుసు. సో తన వాక్యంతోనే మరి సంఘాలు కట్టబడాలి. మీరు చూడండి, కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24 వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచనం ఏం చెప్తాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనం. సరిపోతుంది. చూడండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండేది. ఏ మాటలండి? ఎవరి మాటలు ఇవి? నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండేది. సో బుద్ధిమంతుడు మరి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడు, ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు, సో ఎలా వ్యవహరిస్తాడు, మరి ఎలా జీవిస్తాడు, ఈ మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం 24 చెప్పిన మాటల్లో మనం గమనించవచ్చు. సో బుద్ధిమంతుడు అంట చాలా ఆలోచనతో మరి చాలా జాగ్రత్తగా తన ఇల్లు కట్టుకుంటాడు అంటున్నాడు. సో ఇక్కడ ఇల్లు అంటే మన జీవితం. ఒకడు తన జీవితాన్ని మరి కట్టుకోవాలన్నా కానీ, ఒకడు తన గృహాన్ని పట్టుకోవాలన్నా కానీ
అట్లాగే దేవుడు తన సంఘాన్ని కూడా కొట్టుకోవడానికి కూడా ఒక పునాది అవసరం ఉంటుంది. సో పునాది మరి చాలా బలంగా చాలా లోతుగా ఉంటే మరి దానిపైన నిలబెట్టిన ఇల్లు లేదంటే సంఘం మరి చాలా కాలం నిలబడుతుంది. సో పునాది కనుక మరి పైన ఉంటే కనుక లేదా నాసిరకంగా ఉంటే కనుక మరి అది త్వరగా కూలిపోయే ప్రమాదం ఉంది. సో అందుకని యేసు ప్రభు అంటాడు కదా, వర్షం గుర్తు రావట్లేదు కానీ వాన కురిసేను వరదలు వచ్చాను ఆ ఇంటి మీద పడును. సో దాని పాటు గొప్పదని. సో బుద్ధిహీనుడి గురించి ఆయన చెప్పాడు. సో కానీ బుద్ధిమంతుని ఇల్లు మరి బండ మీద కట్టబడినటువంటిది. సో బలమైన పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు ఏమాత్రం కూలిపోదు, మరి నాశనం అయిపోదు. సో అది గట్టిగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి సంఘాన్ని విశ్వాసంలోనికి అంటే ఒక పాపాత్ముని లేదంటే ఒక పాపాత్మురాల్ని మరి విశ్వాసంలోనికి మరి దేవుని వాక్యం ద్వారా మరి దేవుడు తీసుకుని వస్తాడు. తర్వాత వారిని ఒక సంఘంగా మరి చేర్చినప్పుడు వాక్యం ద్వారా వారిని పోషిస్తాడు, వాక్యం ద్వారా వారిని పటిష్టపరుస్తాడు, వాక్యం ద్వారా వారిని పరిరక్షిస్తాడు. సో తర్వాత వారిని తన పరిచర్యలో వాడుకుంటూ ఉంటాడు. తద్వారా వారి ద్వారా ఫలాలు అనుభవించవచ్చు, క్షేమాన్ని ఇతరులకి దయచేస్తూ ఉంటాడు, వారిని దీవిస్తూ ఉంటాడు. కనుక మన జీవితంలో మరి దేవుడు పెంచేటటువంటి ఒక సంఘంగా మరి ఇతరులకు మేలు చేసే సంఘంగా ఉండాలంటే కనుక వాక్య ఆధారితమైన సంఘంగానే ఉండాలంటున్నాడు. మత్తయి సువార్త మరి 16:15 కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16:18. సరిపోతుంది. ఏమంటాడు ఇక్కడ? ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. అంటే క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కడతానన్నాడు. కనుక క్రీస్తు అనే బండ మీద మరి సంఘం కట్టబడినప్పుడు దేవుడు మరి ఆ చెక్కు చెదరని పునాది మీద తన వాక్యపు ఉపదేశం ద్వారా మరి ఆయన వాక్యపు సత్యాల ద్వారా మరి ఆ యొక్క సంఘం కట్టబడినప్పుడు అది బలంగా ఉంటుంది అంటున్నాడు. సో ఉదాహరణకి మీరు ఈ క్రియేషన్ తీసుకోండి, ఈ సృష్టిని మీరు తీసుకోండి. అంటే తన వాక్యం ద్వారానే కేవలం మరి తన నోటి మాట ద్వారానే మరి ఈ సృష్టిని సృష్టించడం జరుగుతుంది. సో ఈ సృష్టిని తన వాక్కు ద్వారానే మరి ఉనికిలోనికి తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మరి సంఘాన్ని కూడా కేవలం తన వాక్యం ద్వారానే కడతానంటున్నాడు. సో ఈ ప్రపంచంలో మరి ఎన్నో మరి డెనామినేషన్స్ ఉన్నాయి, అసంఖ్యాక సంఘాలు ఉన్నాయి. సో ఏ సంఘాలు ఎలా కడపడుతున్నాయో మరి ఎలా నడిపించబడుతున్నాయో అది ఆయన రేపు అగ్ని పరీక్షలో మనందరికీ చూపించబోతున్నాడు. కాకపోతే దేవుడి చేత కట్టబడిన సంఘం వాక్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఈ రోజుల్లో తీసుకోండి, మీరు చాలా చర్చెస్లో కల్చరల్ ఓరియంటెడ్ సంఘాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే వారి చుట్టూ ఉన్న సాంస్కృతిక సాంప్రదాయాలు, ఆచారాలు, మరి వారి చుట్టూ ఉన్న సర్కిళ్ళు, కాంటాక్ట్స్ లేదా మానవ సమాజపు ఆలోచనలు, అంటే వాళ్ళ యొక్క ఇష్టాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ కోరికల మేరకు మరి వాళ్ళ పోకడల మేరకు తయారవుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘాలు ఈ రోజులు ఎక్కువగా ఉంటున్నాయి. సో పాపులను సంతోషపెట్టాలని లేదంటే మన చుట్టూ ఉన్న వారి ఇష్టాల ప్రకారం అంటే పాపుల్ని సంఘాలను తెచ్చి వారు ఉన్నంతసేపు కూడా వారిని మురిపించి మరి మైమరిపించాలని అట్లాంటి ఆలోచనతో నిర్మించబడిన సంఘాలే ఎక్కువగాని మరి ఈ రోజుల్లో పరిశుద్ధుడైన దేవుని యొక్క మరి చిత్తాన్ని కానీ మరి దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచాలని కానీ మరి దేవుని యొక్క కార్యాల ద్వారా పాపాత్ములు రక్షించబడాలి, మరి పరిశుద్ధుడైన దేవుని కొరకు మరి శిష్యులను మరి తయారు చేయాలని కానీ ఆయన యొక్క రాజ్యాన్ని మరి ప్రపంచం అంతా విస్తరింపజేయాలన్న మరి కమిట్మెంట్తో కానీ కట్టబడుతున్న సంఘాలు చాలా చాలా తక్కువగా ఉంటున్నాయి. సో బ్లెస్సింగ్ ఓరియంటెడ్ సంఘాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మరి హీలింగ్ బేస్డ్ సంఘాలు ఎక్కువ ఉన్నాయి కానీ బిబ్లికల్ ఓరియంటెడ్గా లేవు, వాక్య ఆధారితంగా ఉండటం లేదు. సో ఎఫెసు సంఘం పెద్దలకి పౌలు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగజేయటానికును పరిశుద్ధపరచటానికును ప్రారంభించిన
బడిన వారందరిలో ఉమ్. సహవాసమును ఉమ్. మహిమ